ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రభు మందిర్ పరిచర్య తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క చిన్న పరిచర్యను మీరు ప్రేమిస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని, ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచున్నాను. ప్రియులారా, బైబిల్ ప్రకారం దేవుని ప్రణాళిక ప్రతి మనిషి కొరకు ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అది గనక మనము గుర్తించాలి. ఈ లోకంలో మానవునిగా జన్మించినప్పుడు దేవుడు అంటాడు, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను కనుగొని ఉన్నానని లేఖనాలు మనకి సెలవిస్తున్నవి. అంటే మన గర్భంలో ఒక పిండముగా ఏర్పడినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నదంట. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము గమనించినట్లయితే, నేను మీ కొరకు కలిగించిన ఆలోచనలు సమాధానమునకు కలవి గాని కీడునకు కలవి గావు. చూడండి, దేవుడు మన కొరకు కలిగించినటువంటి ఆలోచనలు, ఆయన మన కొరకు ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానాలు, అది మనకు ఆశీర్వాదకరముగాను, శాంతికరముగాను, సంతోషకరముగాను, సమాధానకరముగాను అవి ఉన్నవి మాత్రమే, కీడుకు మాత్రం కావు. మనల్ని నష్టపరచాలని, లేదంటే మనల్ని ఒక కీడు మార్గంలో మనల్ని ఉంచటానికి ఏమాత్రము దేవుని యొక్క ప్రణాళిక ఉండదు. దేవుని ప్రణాళికలో మనము ఉన్నాము, ఆయన యొక్క చిత్తాన్ని మనము అనుభవిస్తున్నాము అని తెలుసుకోవాలంటే ప్రాముఖ్యంగా గుర్తించాల్సినటువంటి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నవి. ఈ 2 ముఖ్య విషయాలు ఏంటో మీతో నేను పంచుకుంటాను. అందులో ఒకటి దేవుని పిలుపును స్వీకరించటం. మొదటిగా ప్రియులారా, మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క మాటను మనము స్వీకరించాలి. ఎంతమంది దేవుని యొక్క మాటను వినాలని ఆశపడుచు ఉన్నారు? ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాడు. అయితే మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క మాటను మనము స్వీకరించాలి. అప్పుడు ఆయన యొక్క ప్రణాళిక మనమేంటో గుర్తించగలుగుతాం. మనము యేసును నమ్మి ఆయన మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకుంటేనే, ఏ నిర్ణయం తీసుకుంటేనే? యేసుని నమ్మాలి. మొదటిగా ఆయన మార్గంలో మనము నడవాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని ప్రణాళికలో మనము భాగమవుతాము. చూడండి ప్రియులారా, మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని నమ్మిన తర్వాత, ఆయన యొక్క మార్గంలో నడిచిన తర్వాత, అప్పుడు ఆయన యొక్క ప్రణాళికలో మనము ఎంటర్ అవుతాము. ఆయన యొక్క ప్రణాళికలో మనము స్థాపించబడతాము. మన పితరులు, భక్తిపరులు, వారు తీసుకున్న మంచి నిర్ణయము ఆయన పిలుపు ద్వారా ఆయన ప్రణాళికలో నడిచారు. తద్వారా వారి యొక్క జీవితాలు ఈ లోకంలో ఆశీర్వాదకరముగా ఉన్నవి. దేవుని పిలుపును మనము స్వీకరించినప్పుడు ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో గనక నీవు ఉన్నట్లయితే నీవు ఒక తక్కువ స్థానంలో ఉండేటువంటి వాడు కాదు. నీవు అనేక సమస్యలతో జీవించేటువంటి వాడు కాదు. దేవుడు నిన్ను ఒక పై స్థానంలో నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. కొంతమంది జీవితాలు గమనిస్తే ప్రియులారా, అబ్రహాము మొదటిగా దేవుడు మన యొక్క బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తాము. అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక తన యొక్క జీవితానికి మాత్రమే కాదు, తన యొక్క సంతానము వారందరికి కూడా ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు కలిగించాడు.
అబ్రహాము దేవుని పిలుపునకు విధేయత, గౌరవాన్ని చూపి ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు చెప్పే ప్రతి మాట మీద, ఆయన పలికే ప్రతి మాట మీద విశ్వాసం చూపించాడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో ఆ యొక్క మాట మీద, ఆ యొక్క మాటను ఆయన హృదయపూర్వకముగా స్వీకరించి ఆ యొక్క మాట మీద విశ్వాసాన్ని చూపించాడు. తద్వారా అనేకమైనటువంటి గొప్ప సంగతులు తెలుసుకున్నాడు. ఒక గొప్ప మార్గాన్ని తెలుసుకున్నాడు. ఆ మార్గంలో నడిచినప్పుడు తన యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని చూశాడు. అప్పుడు చివరాఖరికి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. ప్రియులారా, అబ్రహాముకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది. అందుకనే అబ్రహాముని ఏమని అంటారంటే విశ్వాసులకు తండ్రి అంటారు. ఇంతవరకు ఆయన ప్రణాళికలో లేనప్పుడు చూడని ఆశీర్వాదమును, ఆయన చిత్తంలోనున్నప్పుడు గొప్ప ఆశీర్వాదమును చూశాడు. అబ్రహాము దేవుడు పిలుపును పొందని కాలంలో తను ఏదైతే ఆశీర్వాదాన్ని చూడలేదో, ఆ పిలుపును పొందుకున్న తర్వాత ఆ మాట మీద విశ్వాసం చూపించిన తరువాత ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. ఇంకో వ్యక్తిని కనుక మనము గమనించినట్లయితే, మోషే అనేకమైన బలహీనతలు ఉన్నప్పటికీ దేవుని పిలుపును స్వీకరించి తన ప్రజలను బంధకాలతో కట్టబడి ఉన్న వారిని విడిపించాడు. ప్రియులారా, మోషే ఒక నాయకుడు. కొన్ని లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశంలో, వారి దేశం కాని దేశంలో అక్కడికి వెళ్ళిపోయి బానిస జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలు, వారి యొక్క మొర దేవుడు ఆలకించి వారిని విడిపించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రణాళిక ఎవరి మీదకి వచ్చిందంటే ప్రియులారా, మోషే మీదకి వచ్చింది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అక్కడున్నటువంటి ప్రజలను విడిపించాలి. ఆ యొక్క బంధత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మోషేను ఆ యొక్క ప్రణాళికలోనికి తీసుకువచ్చి ఆ మోషేకి ఇచ్చినటువంటి మాట చొప్పున ఆ మోషే మీద ఆ యొక్క ప్రణాళిక స్థాపించబడింది. మోషేకు అనేకమైన బలహీనతలు ఉన్నప్పటికీ అందులో ప్రాముఖ్యంగా ఆయన యొక్క ఉన్నటువంటి బలహీనత ఏంటంటే నోటి మాంద్యం కలిగినటువంటి వాడు. తను అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం. ఎందుకంటే తనకు ఉన్నటువంటి బలహీనత నోటి మాంద్యము. అతడు ఏమి మాట్లాడతాడో తెలియదు. ఏమి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజు ఆ యొక్క మాటలు విని ఎటువంటి రియాక్షను, ఎలాగా రియాక్ట్ అవుతాడో అది ఆలోచించి భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు తన మాట చొప్పున నీవు వెళ్ళి వారితో మాట్లాడు అన్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన స్థాపించినటువంటి ప్రణాళికలో అబ్రహాం నిలబెట్టాడు. తద్వారా కట్టబడి ఉన్నటువంటి వారిని విడిపించాడు. ప్రియులారా, అనేక ప్రజలకు నాయకుడిగా నిలిచాడు. ఇంకో వ్యక్తిని కనుక మనము గమనించినట్లయితే, సమూయేలు చిన్న వయసులోనే దేవుని స్వరం విని జాతిని నడిపించే ప్రవక్తగా మారాడు. సమూయేలు చిన్నతనంలోనే దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగినటువంటి వాడు. ఒక పాస్టర్ గారి దగ్గర తన యొక్క జీవితం కొనసాగించబడుతూ ఉన్నది. సంఘంలో ఒకరోజు నిద్రపోతున్నప్పుడు దేవుని యొక్క పిలుపు సమూయేలుకి వినిపించింది. ఆయన మాట ఆలకించినప్పుడు దేవునితో సమూయేలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఆయన మాట స్వీకరించినప్పుడు ఆ యొక్క ప్రణాళికలో ఆయన
బలపడ్డాడు. ప్రియులారా, వీరి గురించి నేను ఎందుకు చెప్పానంటే, వీరందరూ కూడా దేవుని యొక్క మాటను స్వీకరించారు. అది ఎలా స్వీకరించారంటే హృదయపూర్వకముగా స్వీకరించారు. మనము కూడా ప్రియులారా దేవుని యొక్క ప్రణాళికలో భాగం అవ్వాలి అంటే మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన యొక్క మాటను మనము స్వీకరించాలి. ఆయన మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మన ఎడల ఏమి యొక్క కోరికను కలిగి ఉన్నాడు అనేది మనము గుర్తించాలి. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, మనము ఆయనతో మాట్లాడే విధంగా మనం ఉండాలి. ప్రియులారా, ఇలా ఎంతోమందిని దేవుడు ఆయన ప్రణాళిక ద్వారా గొప్పవారిగా చేశాడు. దానికి కారణం ఆయన పిలుపును స్వీకరించారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు లోకంలో ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి మాటకి విధేయత చూపిస్తూ ఉన్నావు? సాతాను స్వరాన్ని విని పాపానికి దాసులైపోయి జీవితంలో ఆశీర్వాదం లేక సమస్యలతో పోరాడుతున్నటువంటి వాటిని జయించలేకపోతూ ఉన్నారు చాలామంది. సాతాను ప్రణాళిక ఏంటంటే ప్రియులారా, మనిషిని పతనం చేయాలని, నరకానికి పంపించాలని ఉంటుంది. మొదట్లో తన యొక్క ప్రణాళిక బాగానే ఉంటుంది, మనకి అందంగా కనిపిస్తుంది ఈ లోకంలో. కానీ ప్రియులారా, దాంట్లో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటంటే మనిషిని పతనం చేయాలి, ఒక నరకానికి పంపించాలి అని సాతాను యొక్క ప్రణాళిక ఉంటుంది. ఎంతోమంది యవ్వనస్తులు కానివ్వండి, ఎంతోమంది మనుష్యులు ఈ లోకంలో సాతాను యొక్క ప్రణాళికలు జీవిస్తూ ఉన్నారు. పాపం అనే బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు. దాదాపు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఇటువంటి ప్రణాళికలో జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు పాపపు సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఈ లోకంలో మనుషులకు అసహ్యంగా ఉన్నప్పటికీ, దేవునికి అసహ్యంగా ఉన్నప్పటికీ, సాతాను యొక్క ప్రణాళికలో పడి జీవితాన్ని పాడు చేసుకొని పాపాన్ని ధరించుకొని అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ప్రేమ స్వరూపి అండి. అందుకనే అంటాడు ప్రియులారా బైబిల్లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కొంచెము కాదు, సగము కాదు, ఆయన ఎంతో ప్రేమించాడు. లోకమనగా మనుష్యులను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ప్రియులారా, మనుషుల్లో ఉన్నటువంటి పాపము, మనుషులు సాతాను యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నీవు ఎవరైనా సరే, నీవు ఎటువంటి పాపంలో జీవిస్తున్నా సరే, ఒకవేళ ఆ పాపము ద్వారా అందరూ నిన్ను ద్వేషించుకుంటున్నారేమో, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ప్రణాళికలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఆ యొక్క ప్రణాళికలో గనక మనము స్థాపించబడినట్లయితే, ఇందాక చెప్పుకున్నట్లు మన పితరులు వారి యొక్క జీవితంలో ఎలాగైతే ఆశీర్వాదాన్ని చూశారో, వారు చూడడమే మాత్రమే కాదండి, వారితో అనుభవిస్తున్నటువంటి వారు, వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని వెంబడిస్తున్నటువంటి వారు కావచ్చు, ఆ యొక్క ఆశీర్వాదం వారు కూడా అనుభవించారు. నీవు గనక ఆయన పిలుపును అంగీకరించి ఆ యొక్క మాటను మీరు గనక స్వీకరించినట్లయితే, ఆయన ప్రణాళికలో ఉంటే, దేవుని ప్రణాళిక మనిషి ఆశీర్వాదకరముగా మార్చి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, మరి రెండవదిగా గనక గమనించినట్లయితే ఆజ్ఞపాలన. దేవుని యొక్క ప్రణాళికలో మనము స్థాపించబడాలి అంటే
ఆజ్ఞ పాలనలో మనం ఉండాలి. ఆయన చూపించే మార్గంలో నడవాలి. ఆజ్ఞ పాలన అంటే ఏంటంటే ఆయన చూపించే మార్గంలో నడవడం, ఆయన చిత్తాన్ని చేయడం, పాపము విడిచి ధర్మములో ఉండడం. వీటన్నిటి ద్వారా దేవుని ప్రణాళికను అనుభవిస్తాము. హల్లెలూయా. మనము దేవుని యొక్క ప్రణాళికలో భాగం అవ్వటానికి తెలుసుకున్నాం ఇందాక, ఆయన మాటను స్వీకరించటం వలన. మరి ఈ యొక్క ప్రణాళికను మనము అనుభవిస్తున్నాము అని మనం గనక చెప్పాలి అంటే ప్రియులారా, మొదటిగా ఆయన చూపించే మార్గంలో నడవటం, ఆయన యొక్క చిత్తాన్ని చేయడం, పాపము విడిచి ధర్మములో ఉండటం. మరి ఈ మూడు యొక్క ఆజ్ఞ పాలనను గనక వాటిని మనము పాటించినట్లయితే దేవుని యొక్క ప్రణాళికను మనము అనుభవించగలుగుతాము. ప్రియులారా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన మార్గంలో నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము కలుగుతున్నది. ఆయన చిత్తము ద్వారా ఆశీర్వాదం అనే గమ్యానికి చేరుకుంటాము. దేవుడు మనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూపించాలని ఆశపడుచు ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో గనక మనము స్థాపించబడినట్లయితే, నా సహోదరి, నా సహోదరుడా, దేవుని ప్రణాళికలో నీవు ఉండాలి అంటే లోకాన్ని విడిచి లోక సంబంధమైన లోక ఆశలను, ఇహలోక పాప సంబంధమైన జీవితాన్ని సంపూర్తిగా వదిలిపెట్టి, లోకంలో నువ్వు ఏదైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నావో, లోకంలో ఏదైతే నువ్వు విరోధంగా దేవునికి ఒక పాప సంబంధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావో, వాటన్నిటిని కూడా సంపూర్తిగా నువ్వు వదిలిపెట్టాలి. దేవుని యొక్క మాటను స్వీకరించాలి. ఆయన ఆజ్ఞల పాలనలో నడవాలి. అందుకే దేవుని ప్రణాళికలో ఉండటం అంటే కేవలం ఒక స్థితి కాదు, అది సంబంధము. యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఆయనను ప్రభువుగా, సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గదర్శకత్వంలో నడవటం. ప్రియులారా, యొక్క వాక్యాన్ని స్వీకరించి మీ యొక్క హృదయంలో నాటబడినట్లయితే దేవుడు అట్టి యొక్క ఆశీర్వాదము మీకు దయచేయునుగాక. ఈ యొక్క చిన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క హృదయంలో భద్రపరుచుకోండి. దేవుని యొక్క ప్రణాళికలో స్థాపించబడండి. దేవుడు మీకు ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపించి మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్.